ఆఫ్టర్ ఆల్ ఒక 2 జెడ్పీటీసీ ఎన్నికలు. ఎందుకు అంత నోరు బారేసుకోవటం? ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మీకు ఆసరాగా కనపడింది. అదే రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఆసరాగా కనపడలేదు. ఎప్పుడన్నా ఈ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ గురించి కానీ పోలీస్ యంత్రాంగం విధి విధాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు పొల్లెత్తి ఒక మాట అన్నారా? ఎందుకు నిభాయింపు ఉండదు? నేను ఒకే స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా. మీ కాన్స్టిట్యున్సీలో పులివెందుల్లో సుమారు 65,000 పైచిలకు వైశ్య కమ్యూనిటీ ఉంది. వాళ్ళ ఒక్క ఓటింగ్ పెడదాం, రహస్య ఓటింగ్. మీరు కనుక కమర్షియల్ మీద ఆధారపడి వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకొని ఇంకొకటి జోలికి రాని వైశ్య కమ్యూనిటీలో కనుక మీకు మెజారిటీ వస్తే నా తల తీసేసుకుంటా. ఎందుకంటే నేను రీసెర్చ్ చేస్తున్న ఆ ఏరియాలో మీ పులివెందుల్లో ఒక వేంపల్లి మండలంలో ఒక వ్యక్తి, ఒక వైశ్య ముఖ్యమంత్రి గారి దగ్గరికి నా సమక్షంలో వచ్చి నన్ను పరిచయం చేయమంటే తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా మేము ఈ దాష్టికాన్ని తట్టుకోలేము సార్, ఏదో విధంగా బయటపడేయండి ఈ కాన్స్టిట్యున్సీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. జీవితాంతం రుణపడి ఉంటామని అనడం జరిగింది. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి వ్యవస్థలు, ఇటువంటి సంస్థలు మీరు బెదిరించను, పొన్నెత్తి మాట అనను, ప్రజాస్వామ్యంగా బతకండి అని కనుక అనగలిగే రోజున మీకు దమ్ముంటే మీరు అనండి. మీరు నమ్మిన బైబిల్ మీద ప్రమాణం చేయండి, మీ తండ్రి సమాధి దగ్గర ప్రమాణం చేయండి. పులివెందుల్లో మీరు ఎలా గెలుస్తారో నేను చూస్తాను. అంతకంటే నా సమాధానం ఇంకొకటి ఉండదు.